మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 20 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే పుబ్బా నక్షత్రము మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. అలాగే శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల్లోపు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఏదో ఒక కష్టాలు ఇబ్బందులు వస్తాయి. మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల తర్వాత ప్రయాణాలు చేస్తే ఉత్పాత యోగం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వస్తే ఒక అల్లం ముక్క తీసుకుని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శుక్రుడు గురువింట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి మేషరాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ రంగంలో కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి అనుకూలం. అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సీమంతం కార్యక్రమం నిర్వహించుకోవటానికి పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా శత్రువులను ఎదుర్కోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈ పుబ్బా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అయితే శనివారం రోజు కొత్త వస్త్రాలు ధరించరు, కొత్త ఆభరణాలు ధరించరు. అత్యవసరమైతే మాత్రం ఈ ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు గృహాలకు సంబంధించినటువంటి హక్కులు పొందటానికి ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందటానికి ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన చెట్లు నాటడానికి కూడా ఉత్తరా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరంగా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అత్యంత అవసరమైతేనే ప్రయాణం చేయటం మంచిది. చేస్తున్న వృత్తిలో కూడా కొద్దిగా చిక్కులు చికాకులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా ఆ చిక్కులు చికాకుల్ని అధిగమించగలుగుతారు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గింపజేయటానికి ఎదుటి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లింపజేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయటం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకున్నవి తొలగిపోతాయి. ఏ సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం లభించడం ద్వారా అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెడ్డవారితో ఏర్పడే స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు చెడు స్నేహాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా శారీరక సౌఖ్యం ఉంటుంది. శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాపార రంగంలో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం ఉంటుంది. ఆ వస్త్ర లాభం మానసికంగా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందుకు వెళ్ళి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అవివాహితులకి వివాహ నిశ్చయమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళటం, పెళ్లి సంబంధాలు నిశ్చయం చేసుకోవటం, ఇలాంటి పనుల ద్వారా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వివాహపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రతి పనిలో కూడా యోగం ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో శుభవార్త వినేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాల పరంగా చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదులతో అంటే సోదరులతో విభేదాలన్నీ కూడా సమసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సోదరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత మీకు చక్కగా లభిస్తుంది. అలాగే సోదరుల పరంగా స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా లాభాలు పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం ఉంటుంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రతి పనిలో కూడా నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించినట్లయితే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వామన ద్వాదశి. ఈ వామన ద్వాదశి సందర్భంగా ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఈ మంత్రం చదువుకోవటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం ఇలాంటివి ప్రారంభించుకోవచ్చు. అలాగే శనిహోర ఉన్న సమయంలో తారు వ్యాపారము, అలాగే నూనెల వ్యాపారము, అదేవిధంగా పాత ఇనుము వ్యాపారాలు ఇలాంటివి కూడా ప్రారంభించుకోవచ్చు. శనిహోరలో భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించుకుంటే మంచిది.
అలాగే శనిహోరలో సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి, ఒకరి దగ్గర సేవకులుగా నియమించబడటానికి చాలా చక్కగా ఈ హోరా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.